హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, చాలా వరకు మసాలాలు వద్దు అని అంటారు, కానీ గ్రేవీ మాత్రం కావాలి. అందుకనే నేను మా ఇంట్లో మసాలాలు తక్కువ వాడుతూ గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా కర్రీ చేస్తాను. ఎలాగో మీకు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చెక్క కొంచెం లవంగాల్ని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకోండి. అలా ఒకసారి బాగా కలబెట్టుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కోసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒకసారి వాటిని కూడా బాగా కలబెట్టుకోండి. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆ కరివేపాకుని కూడా అందులో కలిసే విధంగా బాగా కలబెట్టుకోండి. అలాగా కలబెట్టుకుంటూ ఉల్లిపాయలన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలబెట్టుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజు 3 టమాటాలను తీసుకొని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. టమాటాలన్నిటినీ ఇలా కలుపుకున్నాక ఒక్క చిటికెడు పసుపు వేసేసి అలాగే 3 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ మూడింటిని కూడా ఒక్కసారి బాగా కలబెట్టుకోండి. ఇలా అన్నీ కలబెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవటం వలన కొంచెం అడుగంటకుండా బాగుంటుంది. లేదనుకోండి మీరు ఆనియన్స్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలన్నీ బాగా మెత్తపడే విధంగా కలుపుకోండి. ఇలా టమాటాలన్నీ బాగా మెత్తపడిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కరెక్ట్గా మనం కుక్ అయినట్టు. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ తీసుకొని దాన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కున్నాను. అలా కడుక్కున్న చికెన్ తీసుకొచ్చుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఒక్కసారి ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్లో ఉన్నటువంటి నీరు అంతా బయటకు వచ్చేసి చికెన్ అంతా బాగా ఉడికేదాకా మధ్య మధ్యలో కలిపుకోండి. చికెన్లో కనుక వాటర్ లేకపోతే మీరు తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ బాగా కలిపుకుంటూ ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. అలా ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని తీసుకోండి. మీకు ఇంట్లో ఇది కూడా వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత వీటన్నిటిని కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా కలబెట్టుకోండి. ఒక 5 నిమిషాలు అలా పొయ్యి మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఏంటి ఇంత తొందరగా చికెన్ అయిపోయింది అనుకుంటున్నారా? చెప్పాను కదండి, మసాలాలు ఏమీ వాడకుండా చాలా ఈజీగా క్విక్గా మనం చేసేసుకోవచ్చు. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇలా మీరు చేసుకున్న దాన్ని రైస్లోకైనా చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోస్ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్